హాయ్ అండి. ఈ చల్లారిన తర్వాత ఒక గంటలో స్టార్ట్ అవుతామండి. ఎందుకంటే ఇక్కడ వర్షాలు పడుతున్నాయి. ఒక పావు గంట అలా వర్షం పడంగానే మళ్ళీ ఎండ మొదలవుతుంది. అలా అవుతుంది ఇక్కడ వచ్చేసి. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే ఎండ వచ్చేసింది అలాగా. అందుకని ఏ టైంలో వర్షం వచ్చిందో తెలియదు కాబట్టి కొంచెం త్వరగా వెళ్దాం అనుకుంటున్నాం మేము. మళ్ళీ పిల్లలు కొంతమంది మిస్ అవుతున్నారు కదా, అందు గురించి. మళ్ళీ ఇక్కడ బుడ్డి పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాలి. అక్కడ చుట్టూరు వాటర్ వచ్చేసినాయి. పిల్లల వరకు అయితే ఇంకా రాలేదు వాటరు. ఒక్కోసారి చెక్ చేసుకుంటే మంచిది కదా, అందు గురించి అక్కడికి కూడా వెళ్ళాలి. కొద్దిగా టెన్షన్గా ఉంది వెళ్ళటానికి. అన్నం తిన్నావుగా, మళ్ళీ ఎందుకు ఇక్కడ నిల్చున్నావు? అందరు తినేసేసి వెళ్ళిపోయారు. ఆడిల్లు అంత చక్కగా కూర్చుండు అక్కడికి వెళ్ళి. వీడెక్కడ కూర్చుండు, వాళ్ళిద్దరు చూడండి అక్కడ కూర్చున్నారు. చాలా పద్ధతిగా కూర్చున్నారు తిన్న తర్వాత. ఇక ఆపేసే మళ్ళీ బుడ్డి పిల్లలు ఉరికొస్తారు. మరి గురికొస్తున్నారా? బుడ్డి పిల్లలు వస్తున్నారు మళ్ళీ. అమ్మ రామాకండి, బుడ్డి తల్లు గద్దిచ్చు. అమ్మది అక్కడే, మీకు ఇక్కడ దాకా వద్దు అసలు. ఇక్కడ దాకా ఎందుకు వస్తున్నారు? అమ్మ దా పదండి పద నడు పద. అమ్మో పడేస్తారేమో. పద బుడ్డి అద్దా. అరే ఈ బ్రౌన్ కలర్ దానికి అసలు నేను చెప్పలేను రా బాబు. అది అన్నిట్లో దూరతానంట. ఇదిగో నువ్వు తాగు. బుడ్డి ఇదిగా వాళ్ళకి వెళ్ళేసేసి ఇస్త్రాకులు 2 తీ, లేకపోతే ఎదురేగా ఉంది. పాలు ఇస్తా. తన్నుకోకుండా తింటున్నారు వాళ్ళ ప్రశాంతంగా. వాళ్ళు అంతేలే. వాళ్ళు తింటున్నారా? కొట్టుకుంటారు పాలు అంతా. తినండి అట్లా. వాళ్ళకి అట్టే పెడదాంలే కానీ వాళ్ళని అక్కడే ఉన్నాయి. పోటీలు నేను భరించలేకపోతున్నా. గొడవలు అయిపోతున్నాయి. పెడదాం ఆగుబుడ్డిలు. వచ్చారు ఫ్రెండ్స్ వచ్చారు, నా ఫ్రెండ్స్. అవునా, నువ్వు తిను బుడ్డి. ఎట్టుంది మరి దాన్ని చూసారా నువ్వు? మంచిగానే ఉందా? మరి నాకు కనిపించలేదే. అవునా, కనిపించలేదుగా. ఉన్నారుగా, నేను పెట్టి అందరికి పిల్లలు అందరు ఉన్నారుగా. బుడ్డి అర్థం కాల. మమ్మీ ఎటువైపు పెట్టారు పిల్లల్ని? వర్షం తడవరా మరి? వర్షాన్ని తడిసే ఉంటారుగా మరి. మమ్మీ ఎందుకే పిల్లలు? ఎటువైపు అంకుల్ ఒకసారి చెప్పరు ఎవరిచ్చి? ఇటు అంటే ఈ బిల్డింగా? అక్కడ ఉన్న అతను పెట్టింది పక్కన పెట్టాడంట. నాకు వచ్చి చెప్పాడన్నా, మనుషుల మీద కాపాడుతుందని కుక్కలు లేనప్పుడు తీసుకెళ్ళి పిల్లల్ని అడగెట్టినాను. ఆడికి పోయిందని చెబుతాను. అయ్యో పాపం కదా అసలుకి. నానా ఎన్ని పిల్లలు ఉన్నాయి అటు వీడేసి? అసలు మరి పట్టాన్ని వేయాలి మీరు అక్కడ. ఒక పిల్ల ఉందా? అమ్మద్దా ఇట్రా.
అమ్మో అమ్మో. ఏదైనా పట్ట తీసుకొచ్చేద్దామా? నీళ్ళైతే పైకి రాలేదుగా. అదే ఇంకో ఇక్కడే ఏదన్నా అట్టు ఉన్నట్టయితే వెళ్ళేవాళ్ళం ఇటు నుంచి. చెక్క లాంటిది అటువైపు వెళ్ళటైన దారి లేదా. అదిగో ఎక్కబోతుంది అయిపో. ఇంకొకటి బుడ్డి ఇదిగా. దమ్మ బుడ్డి తల్లి కూతురులే లేదు నాన్న. దానురా బుడ్డమ్మ. ఇదిగో ఇదిగోద్దా. ఈ తల్లి కూతురు అటు అన్ని వెళ్ళారని చూడనా. కొంచెం అటు పక్కన వెళ్ళేసి లేదంటే ఇటు కొంచెం 2 అడుగులు అయ్యి విజిలైతే వస్తారు. వస్తుంది వస్తుంది. సాకు ఊపింది అక్కడ నుండి. నీరసంగా ఉందేమో. ఇక్కడ బళ్ళు ఎక్కువ. ఇంకోటి ఏది ఇలాంటి బ్రౌన్. అమ్మ 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 నిన్నే ఎత్తుకుంటున్నాను. ఎద్దా ఇట్రా. అమ్మ పిచ్చి తల్లి నువ్వేందమ్మా వెనకాల ఉన్నావు? బంగారు తల్లివే నువ్వుతా ఇట్రా. నువ్వు బంగారు తల్లి. నా బంగారు తల్లి తిను. బుడ్డి పిల్లలు చూడండి. అవి అందరూ ఒక్కసారి లేస్తారు ఇప్పుడు. బళ్ళు వస్తున్నాయి. రెడ్ 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 అందగత్తలు. అందగత్తలా మీరు? ప్రశాంతంగా ఉండేవాళ్ళ. వర్షం పడిందిగా. ఆ క్లాస్ ఇవాళ అందులో చల్లబడి ఉందిగా నాన్న. కాస్త వర్షం పడి ఉందిగా. ఏది ఇంకో బుడ్డిద్దమ్మా. బళ్ళు వస్తాయి మళ్ళీ. దా బుద్ధులు. ఇంకో బుద్ధి. తాగు. నేనేం అనట్లేదులే నీ గురించి. నువ్వు వాళ్ళు వేస్తావు కదా పద్ధతిగా. ఓకే అన్నమే తింటుంది. బ్రౌన్ వాడు ఎక్కడికి వెళ్ళిండో. ఓకే పాలు తాగుతావా? ఇదిగో ఓ అమ్మో. ఆగమ్మా చికెన్ తల్లి కాదు. తింటాను బుడ్డిద్దా. తాగు బుడ్డి.